కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలోని కృత్తివెన్ను మండలంలో ఆక్వా సాగుకు సరిపడా నీరు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారు. దీనికి పరిష్కారంగా ఏలూరు జిల్లా నుంచి వస్తున్న ఉప్పుటేరు కాలువపై మాట్లం వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటుకు గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే ప్రతిపాదనలు రూపొందించిన వైసీపీ హయాంలో ఆటకెక్కించారు. కూటమి ప్రభుత్వం త్వరితగతిన లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేయాలని రైతులు కోరుతున్నారు. ఏలూరు జిల్లాలోని కొల్లేరు, ఉప్పుటేరు కలిసే పెద్ద డ్రెయిన్ కృష్ణా జిల్లాలోని పెడన నియోజకవర్గంలో 2.5 కిలోమీటర్ల మేర ఉంటుంది. గతంలో ఉప్పుటేరు ద్వారా వచ్చే మాట్లం డ్రెయిన్ పెదలంక మేజర్ డ్రెయిన్లో కలిసేది. దీనివల్ల అక్కడి పొలాలు ముంపునకు గురవుతున్నాయనే రైతుల అభ్యంతరాలతో పెదలంక డ్రెయిన్లో కలిసే చోట కాలువను పూర్తి చేశారు. ఫలితంగా మాట్లం డ్రెయిన్లో వచ్చే నీరు ఉప్పుటేరు ద్వారా తిరిగి సముద్రంలో కలిసిపోతోంది. ఉప్పుటేరులో వేసవి 2 నెలలు మినహా ఎప్పుడూ నీరుంటుంది. వాటిని వినియోగించుకుంటే పెడన నియోజకవర్గంలోని 2 మండలాల్లో సాగునీటికి ఇబ్బంది ఉండదు. ఇందుకోసమే 2016-17లో కృత్తివెన్ను మండలం మాట్లం గ్రామం వద్ద ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారు అప్పటి ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు. కొల్లేరు నుంచి వచ్చే డ్రెయిన్ నీటిని 2 మోటార్ల సాయంతో ఎత్తిపోసి పైప్ లైన్ల ద్వారా బంటుమిల్లి, లక్ష్మీపురం పంట కాలువలోకి మళ్లించేందుకు సుమారు 30 కోట్ల వ్యయంతో ప్రణాళికలు వేశారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం వాటిని పక్కన పెట్టేసింది. కృష్ణా జిల్లాలో కూడా మాది మండలం చివరి మండలం అవటం వల్ల మాకు దాల్వా ఒకటి లేకపోవడం, సాల్వా కూడా చాలా నీటికి ఇబ్బంది పడిపోతున్నామండి. 2014-19 మా ఎమ్మెల్యే గారు స్వర్గీయ కాగిత వెంకట్రావు గారు లిఫ్ట్ ఇరిగేషన్ అని చెప్పి ఒక ప్లాన్ చేశారండి. అప్పట్లో చివరి దాకా వచ్చిందండి. అప్పుడు ఏంటంటే ప్రభుత్వం మారటంతో జోగి రమేష్ కానీ వీళ్ళందరూ అశ్రద్ధ వాళ్ళ చేతకాని తనం వల్ల ఈ స్కీమ్ని పక్కన పెట్టేశారండి. ఈ నీళ్ళు లిఫ్ట్ చేసుకుని తన్నెల్లో వేసుకుని పంట బోధలో చేసుకుంటే 5 ఎకరాల కింద 5,000 కిందకి 5,000 పైకి కూడా ఉపయోగపడుతుందని మేము చెప్పడం జరిగింది. దాని మీద ఎతరికి వెళ్తున్నాం. ఈ విషయంలో కూడా చాలా అప్పుడు లేట్ అయింది, ఇప్పుడు లేట్ అవ్వకుండా చేయాలని నాయకుల్ని, గవర్నమెంట్ వారిని కోరుకుంటున్నాం. దాల్వాకి ముందు స్టాప్లో అవి వచ్చినప్పుడు, వాటర్ వచ్చినప్పుడు చివరి దశలో కూడా ఈ వాటర్ మనకు బాగా పనిచేస్తుందండి. పైగా అది కాకుండా చేపల చెరువులకి దీనికి వనామికి కూడా మంచిగా ఉంటుంది. ఎందుకంటే మాకు అభివృద్ధి, మేము ఇది చేస్తే మాకు చాలా అభివృద్ధి అవుతుంది. మాట్లం వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని తిరిగి ప్రారంభించాలని, ప్రభుత్వానికి తాజా అంచనాలు పంపుతామని అధికారులు తెలిపారు. 2.5 కిలోమీటర్లు మాట్లం మైనర్ డ్రైన్. ఇది మనకి గతంలో పెదలంక మైనర్ డ్రైన్లో, పెదలంక మేజర్ డ్రైన్లో కలిసేది. ఇప్పుడు గతంలో ఏం చేశారంటే ఇది పైకి ముంపు గురవుతున్న కారణంగా ఈ పెదలంకలో కలిసే పాయింట్ క్లోజ్ చేసి ఇది తిరిగి మళ్ళీ ఈ ఉప్పుటేరు నుంచే మనకి వెళ్ళి సముద్రంలో కలిసే విధంగా ప్రపోజల్ ఏర్పాటు చేసుకున్నారు. ఇది ఇప్పుడు న్యూ ఎస్ఎస్ఆర్ ప్రకారం రేట్లు మారి కొంచెం పెరిగే అవకాశం ఉంది. దీన్ని ఒకసారి టెక్నికల్ మేము మెజర్మెంట్లు అవి చూసి అసలు ఏ విధంగా వేసారో ఏటో చూసి త్వరలో దీని మీద ఒక ఎస్టిమేట్ తయారు చేసి గవర్నమెంట్కి ప్రతిపాదనలు పంపించి మంజూరైన పిదప దీన్ని మొదలు పెట్టడానికి మా వంతు ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాం. సుమారు 10,000 ఎకరాలకు సాగునీరందించే మాట్లం ఎత్తిపోతల పథకానికి నిధులు తెచ్చేలా కృషి చేస్తున్నట్లు పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ తెలిపారు. మరి ప్రభుత్వం దీన్ని డెఫినెట్గా ముందుకు తీసుకొస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి టైలాండ్లో మాకు ఎప్పుడూ కూడా వాటర్ స్కేర్సిటీ అనేది ఏర్పడుతూ ఉంది. పంటకి కావాల్సినటువంటి సందర్భంలోనే ఆ ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. కాబట్టి డెఫినెట్గా ఆ స్కీమ్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా మేము తీసుకెళ్ళి డెఫినెట్గా స్కీమ్ ఇక్కడ మాటలకు సంబంధించి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఏర్పాటు చేసి దీని ద్వారా మన కాలంలోకి ఏదైతే 100 టన్నుల దగ్గర కాలం ఉందో ఆ కాలంలో కూడా పంపింగ్ చేసే ఏర్పాటు డెఫినెట్గా చేసి రైతులందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా నీళ్లు ఇప్పించే ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం.